తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరుసలో ఉంటుంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించే దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనిల్ రావిపూడి అంతకు ముందే పలు చిత్రాలకు రచయితగా, గోస్ట్ రైటర్ గా పనిచేసి ఇండస్ట్రీలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆయన కమర్షియల్ సక్సెస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో వసూళ్ల సునామీ సృష్టిస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. 2025 సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించి వెంకటేష్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయింది. అయితే 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో అనిల్ రావిపూడి తన కెరీర్ లోనే మరో భారీ విజయాన్ని అందుకున్నారు. వింటేజ్ చిరంజీవిని ప్రేక్షకులకు చూపించిన ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. మాస్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మొదటి 100 కోట్ల బొమ్మ ఇచ్చిన హీరో విక్టరీ వెంకటేష్ తో మొదటి అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి 2027 తొలి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని అనిల్ రావిపూడి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2 విభిన్నమైన ఇమేజ్లు కలిగిన హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించనుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఇన్సైడ్ బజ్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరు బావా బావమర్ది పాత్రలో కనిపించనున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య సాగే సరదా సంభాషణలు, భావోద్వేగాలు, గొడవలు, అనుబంధం సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే కుటుంబ కథా చిత్రాల్లో వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎన్నోసార్లు అలరించారు. మరోవైపు కళ్యాణ్ రామ్ తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే వినోదం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో గతేడాది పండక్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ బరిలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ తో మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి లక్ష్యంగా శరవేగంగా షూటింగ్ జరగనుంది. ఇక వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే సినిమా చేస్తున్నారు.